అమ్మ ప్రేమ అనంతం. అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం! ఎంతటి దౌర్భాగ్యం! అమ్మ లేని కొందరు జీవితాలను పరిశీలిస్తే కళ్ళల్లో నీళ్లు ఘనీభవించి కళ్ళు మసకబారిపోతున్నాయి. అమ్మ ఉన్న కొందరు ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది. 2 ఏళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలను గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలను కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాల 70 లక్షల రూపాయలని తేల్చారు. అంతే, నెలకి 5 లక్షలు అన్నమాట. కానీ బిడ్డకు పెన్నిది లాంటి అమ్మ ప్రేమను వెలకట్టడం హరిహర బ్రహ్మాదులకి కూడా సాధ్యం కాదు. అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. మెదడులో ఉండే హిప్పోకాంపస్ అనే భాగం మన జ్ఞాపక శక్తికి, తెలివితేటలకు, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఆధారభూరితమైనది. అమ్మ ప్రేమ లభించే వారిలో అది దాదాపు 10% పెద్దదిగా ఉన్నట్లు తేలింది. హక్కున చేర్చుకుని తల నిమురుతూ నుదుటిన ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పది! అలాంటి అనుభూతిని వ్యక్తీకరణ చేయడానికి పదాలు దొరుకునా? అమ్మ గురించి రాయడానికి కలం కదులునా? అమ్మ యావత్ విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమ జ్యోతి అని తెలుపుటకు స్థాయి సరిపోవునా? వీచే చల్లటి గాలిలో అమ్మ పలకరింపు, పున్నమి నాటి చంద్రుని కాంతిలో అమ్మ వెలుగులలో ఇలా అమ్మను వర్ణించుటకు భాష సరిపోవునా? అమ్మ ఉన్నంతకాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం. మనసుని ఏ విధంగా ఎంతలా దూషించేలా చేస్తుంది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ మాటలు పిలిపే అందరినీ దూరాలలో వెతికినా దొరకక, చూసినా కనపడక తిరిగి రాని లోకాలకు అమ్మ పయనమైతే ఆ ఇల్లు దీపం వెలుగుతూ కనపడిన జీవకళ లేని అందగృహమే కదా. భగవంతుడి లేని చీకటి దేవాలయమే కదా. ఎంత బలగం ఉన్నా ఏమి, అమ్మ లేని జీవితం శూన్యమే కదా. దేవత లాంటి అమ్మను అందరికీ ఇచ్చిన భగవంతుడు కొందరు పిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యే వయసులో అకారణంగా అమ్మను తన వద్దకు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. గతి తప్పిన గమ్యాలై గూడు చెదిరిన పక్షుల వలె అందరూ ఉన్న అనాథులుగా మిగిలిపోతుంటారు. అమ్మను దూరం చేసి గమ్యం వెరగని ప్రయాణం చేయమంటే చిన్ని గుండెలు ఎలా తట్టుకోగలవు? ఇది వారి నుదుటిన రాసిన కర్మఫలమా, లేక విధి ఆడే వింత వినోద నాటకములో పాత్రలమా? ఇలా మరెందరో అభాగ్యుల జీవితాలు అమ్మ ప్రేమ మరియు అమ్మ తోడు లేక దారం తెగిన పతంగి వలె చెట్టుకో పుట్టకో చిక్కి చెదిరిపోతుండాల్సిందేనా? అమ్మకు సరిసాటి రాగాల వారెవరు? అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు? అమ్మ లేని ప్రతి ఒక్కరూ హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు? అమ్మ వందనం ప్రశాంత నందనవనం. అమ్మ హృదయం సూర్యచంద్రుల దాగిన నీలాకాశం. అమ్మ చిరుకోపం మెరిసే మేఘం, కురిసే వర్షం. అమ్మ లేని జీవితం నిశిరాత్రి చీకటి శ్మశానం అని నా భావన. ఇంకా వివరించడానికి మాటలు లేవు, రాయడానికి అక్షరాలు చాలవు. ఇకపోతే అమ్మ కొందరి మనుషుల వ్యధ. కొడుకులు తల్లిని ప్రేమించటం, గౌరవించటం, పూజించటం, సేవలు చేయటం అనేది తరువాత విషయం అనుకుందాం. కానీ ఎందుకు అంత హీనంగా చూస్తున్నారు? దగ్గినా తుమ్మినా నీరసంగా ఉన్నా ఎందుకు అంత వింతగా చూస్తున్నారు? వేలకు పట్టెడు అన్నం పెడుతున్నారా? నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని నీచమైన పదాలతో దుర్భాషలాడుతున్నారు. మానసికంగా హింసలు పెడుతూ, వెట్టి చాకిరీ చేయిస్తూ
ఆవేశంతో చేయి చేసుకుంటున్నారు. చివరికి తల్లిని మెడపట్టి గడప బయటకు తోసేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా దిగజారిపోతున్నారు. ఏమి ఈ దుర్భాగ్యం! వృద్ధులైన తల్లిదండ్రులను సేవ చేయలేని దుర్మార్గులు అడవులలో వదలటం, అంతస్తుల మీద నుంచి తోసేయటం, ఇలా కనపడకుండా హత్యలు చేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో వదిలి దిక్కులేని వారిని చేస్తున్నారు. అయినప్పటికీ సహనదారిని, బహుపాత్ర రూపిణి అయిన అమ్మ ఎన్ని బాధలు, అవమానాలు పడినా తన చివరి శ్వాస వరకు కన్న బిడ్డలపై ఎనలేని మమకారం చూపుతూనే ఉంటుందనేది పరమ సత్యం. అమ్మ ఒక గంభీరమైన నిరంతర ప్రవాహం, కొలవలేని లోతైన మహాసముద్రం. అమ్మ తన బిడ్డలపై స్వచ్ఛమైన చల్లనైన ప్రేమామృతం వర్షం కురిపిస్తూనే ఉంటుంది. ఎందరో మాతృమూర్తుల పాదాలకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.